హలో అండి, హాయ్ అందరికీ. చూడండి, వాళ్ళ చేను దగ్గరికి వెళ్తున్నాం కదా, అన్నాలు బాక్సులు పెట్టుకోవాలి మేము. ఎందుకంటే అక్కడ సాయంత్రం వరకు ఉంటాం కదా, అందుకోసమని. మళ్ళీ మధ్యలో వచ్చేది కాదు కదా, ఇప్పుడు పనుల సీజను, మనిషికి మనిషి దొరకరు. అందుకోసమని ఇక అన్నం ఇంత ఎక్కువ తక్కువ పెట్టుకొని పోతే ఎవరైనా కూలోళ్ళు వస్తే వాళ్ళకైతుంది, మాకైతుంది. చేను దగ్గర పోయినప్పుడు మనం ఇంటికాడ ఉన్నప్పుడు అంటే కొంచెం ఆకలి తక్కువ అవుతుంది, కానీ చేను దగ్గర పోయినాక ఆకలి ఎక్కువ అవుతుంది. అందుకోసమనే కొంచెం అన్నాలు చేను దగ్గర పోయినప్పుడల్లా ఎక్కువ పెడతాను నేను. ఇవాళ బెండకాయ కర్రీ చేసిన, అది సొంతం వండి తినబుద్ధి కాదన్నట్టుగా టమాటా చారు కూడా చేసిన. నేను చారులు ఎక్కువ చేస్తా, టమాటా చారు, పప్పు చారు లాంటివి. ఎందుకంటే చేను దగ్గర పోతే అవే నడుస్తాయి, ఈ ఫ్రైలు అవి ఎక్కువ నడవవు. అందుకోసమనే చారు కంపల్సరీ. ఈ కూలోళ్ళు మాత్రం అస్సలు దొరకట్లేరు, మస్తు టైట్ అయిపోయింది ఇప్పుడు. అందరూ ఒకేసారి కలుపులు తీసుకునేసరికి కూలోళ్ళు దొరకట్లేరు. మనం డబ్బులు ముందే ఇచ్చినా సరే కూలోళ్ళు దొరకట్లేరు. సరిగ్గా వాళ్ళు దొరకట్లేరు కదా, మనమైనా మనకు చేతనైన పని, తోచిన పని చేసుకోవాలి కదా పోయి. అందుకోసమని ఇంక ఇవాళ పోయి చిలకలు చూద్దాం అన్నట్టుగా పోతానా. నిన్న వర్షం పడింది, కొంచెమైనా పని అవుతుంది కదా పోతే, ఇంటి దగ్గర ఉంటే ఏమొస్తుంది అన్నట్టుగా అన్నీ సద్దులు పెట్టుకున్నా. ఇంకా నిమ్మలంగా సద్దులు పెట్టుకొని చదువుకొని బయలుదేరదామని ఎదుగుతాను. తను ముందే పోయిండు పొద్దున లేవంగానే, ఎందుకంటే తనకి పని ఉంది. మనం ఆడవాళ్ళం అంటే కొంచెం లేటుగా పోతాం, కానీ వాళ్ళు ముందే పోతారు కదా, పొద్దున్నే. ఎదగొర్లు కట్టే టైం కదా, గొర్రెలు కడతారు పత్తులల్లా. ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ వర్షాలు ముసురులాగా పడితే అవి పనికిరాదు, గడ్డి ఎక్కువవుతుంది. ఈ కొడవన్లు నేను మొన్న ఊళ్ళోకి ఒక అమ్మ వచ్చింది, అమ్మొత్తి ఇంకా 2 కొడవన్లు ఉండాలన్నట్టుగా తీసుకున్నా. ఎందుకైనా మంచిది, కొడవన్లు ఉంటే ఇప్పుడు కలుపులకు పనికి వస్తాయి కదా అని 2 తీసుకున్నా. అవి ఏమైందంటే మనం అక్కడిక్కడ కలిసినాక మళ్ళీ బాయకన్నం అప్పుడు ఇప్పుడు మరిచొస్తే అవి వేస్ట్ అయిపోతుంది. ఇంకా ఒక్కొక్కసారి పోతాయి కొడవన్లు, మనం జాగ్రత్తగా దాచుకుంటూ ఉంటాయి. చూడండి, ఇక్కడ మేము వరాలకి గడ్డి మందు కొట్టినా సరే గడ్డి పోవట్లేదు, అది గడ్డి ఉన్నది బాగా. సరే దాన్నైనా నీట్గా కలుసుకోవాలి కదా, కలుసుకుంటేనే చేన్లు తేటగా ఉంటాయి. మనం అప్పుడంటే ఇంకప్పుడు చాలా గడ్డిలు ఉండేది, గడ్డి మందు రాకముందుకు. ఈ గడ్డి మందు వచ్చిన కాంచి కొంచెం కొంచెం నయం అనుకోండి, కొంచెం గడ్డి మందు కొట్టితే కొంచెం అంతగానం పెరగట్లేదు. అయినా సరే నీట్గా కలుసుకోవాలి వరాలు ఎమ్మటి. ఎందుకంటే మళ్ళీ ఏమైనా చెట్లు ఉన్న ఎదగొర్ల కింద, మట్టి కింద ఏమైనా చెట్లు పడిపోయినా కూడా నీట్గా కనబడతాయి. అందుకోసమనే మేము ముందు ఇట్లా చుట్టూ కలుసుకున్న తర్వాతకి చేను మధ్యలో కలుస్తాము ఎప్పుడైనా సరే. చూడండి, ఇక్కడ పత్తి చెట్లు ఏమో మొత్తం ఈసారి పోగుంటలు ఎక్కువ పోయినాయి, ఎందుకంటే వర్షాలు మనకు అనుకూలంగా లేవు కదా. లేకపోసరికనే బాగా పోయినాయి. అందుకోసమనే అంత కడలకు గెట్లెమ్మటి పత్తి గింజలు లేని లేవు. మళ్ళీ ఇక్కడ గడ్డి మందు కొట్టేసరికనే ఉన్నాయి కూడా పోయినాయి. కొంచెం కొంచెం మొలిసిన చెట్లు కూడా పోయినాయి. కలవలేక గడ్డి మందు కొట్టవలసి వస్తుంది చుట్టూ వరాలకి. తప్పదు కదా, ఇంకా మరి కూలోళ్ళు ఏమో టైంకి దొరకట్లేరు, మనం కలుద్దామంటే కలవలేము. ఇదంతా ఇక్కడేమంటే ఇంక అక్కడ చుట్టూ కలిసిన తర్వాతకి ఇక్కడ ఎదగోరు తోలినాక ఇలా పత్తి గింజలు పెడదాంలే. ఎందుకంటే ఎదగోరు తోలినాక మనం పత్తి గింజలు పెట్టుకుంటే తొందరగా తోడక తినవేవి, ఎందుకంటే అలా కలిసిపోతాయి ఎదగోరు తోలిన దాంట్లో. మనం ఎదగోరు తోలిన రోజే పత్తి గింజలు పెట్టుకోవాలి కంపల్సరీ, పోగుంటలు ఏమన్నా ఉంటే. ఎందుకంటే అలా ఎదగొరు తోలిన మట్టిలా మనం గింజ పెట్టిన మట్టి కూడా కలిసిపోతుంది. లేకుంటే మనం ఇట్లా తవ్వింది వాటికి ఏర్పడి అన్నీ తోడుకొని తింటాయి. ఇప్పుడు మాత్రం అసలు ఈ సంవత్సరం చాలాసార్లు పోగుంటలు పెట్టినామండి, ఒక 3 సార్లు పెట్టినాము. ఈ సంవత్సరం పెట్టినంతగానం ఎప్పుడు పెట్టలేదు ఇంతగానము. ఈ సంవత్సరం పోగుంటలు పెట్టలేకనే యాస్టొస్తుంది. మేము పెట్టుడు అవి మొలుసులు లేదు, ఏం లేదు. ఇక్కడ పత్తి కాడ పని అయిపోయింది. ఇక అయిపోయిన తర్వాతకి పశువు దగ్గర పోయినాం. ఆ పశువు చూడండి, ఆ పశువు కూడా కరెక్ట్గా మొలవలేదు. పశువు కాడ పోయినాము. ఇక అన్నం తిన్నాక పని స్టార్ట్ చేద్దాంలే అన్నట్టుగా అన్నం తింటాము. ఇక తర్వాత పని అటు కాలువ ఉంది మా పశువు పక్కన, ఆ వరదంతా పశువు మీదకి వస్తుంది అన్నట్టుగా ఆ కాలువ తీద్దాము, మట్టి కట్టలాగా వేద్దాం అన్నట్టు వచ్చినాం. కానీ తీసినాము, కొంత మట్టి కూడా వేసినాము. ఇక అన్నం తిన్నాక మిగతాది వేద్దాం అన్నట్టు తింటాము. తర్వాత ఇక అన్నం తిన్నాక వీడియో తీసేందుకు అస్సలు కుదరలేదు, పని ఉంది కదా. ఈ వీడియో తీసుకుంటూ ఉంటే పని అంతా వేస్ట్ అయిపోతుంది అన్నట్టుగా ఇంకా వీడియో తీయలేదు. ఇంతవరకు ఆఫ్ చేసినాము. అన్నం తిన్న తర్వాతకి మళ్ళీ పని స్టార్ట్ చేసినాము. ఎందుకంటే మళ్ళీ వర్షం ఉండి ఎక్కువ వస్తే పసుపు అంతా కొట్టుకోపోద్దని కాలువ పోస్తాము. ఈరోజు ఈ వీడియో మాత్రం ఇది. బాయ్ అండి.